సబ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు వింత అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ అభిమానులు తెలుగు తమ్ముళ్లు ప్లకార్డులు ప్రదర్శించడం కలకలం సృష్టించింది. పెద్ద ఎత్తున నినాదాలు చేసిన అభిమానులు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. ఒక్కసారిగా బాలకృష్ణ వద్దకు వచ్చిన కార్యకర్తలు అభిమానులు బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి, జై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో బాలకృష్ణ ఒక్కసారిగా కంగుతిన్నారు. అనంతరం బాలకృష్ణ వారికి నచ్చచెప్పారు. జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పిస్తూ హిందూపురంలో నిర్వహించిన ర్యాలీలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా బాలకృష్ణకు కార్యకర్తల నుండి వింత అనుభవం ఎదురైంది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, హిందూపురంలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణకి వింత అనుభవం ఎదురైనట్లుగా తెలుస్తోంది. ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై బాలయ్య స్పందన ఎలా ఉంది? ఇప్పటికే నందమూరి బాలకృష్ణ 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన గత 3 రోజుల నుంచి కూడా హిందూపురంలోని పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా బాలకృష్ణ పాల్గొంటున్నారు. ఈ రోజు 3వ రోజు కావడంతో హిందూపురం మండలం కిరికిర పంచాయతీ బసవనపల్లి జెడ్పీహెచ్ఎస్ లో 64 లక్షల రూపాయలతో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఆ ప్రోగ్రాం చూసుకుని తిరిగి వస్తున్న క్రమంలోని పంచాయతీ కిరికిర పంచాయతీ వద్ద ప్లకార్డులు పట్టుకుని బాలయ్య అభిమానులు అట్లాగే టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ప్లేకార్డులు ప్రదర్శిస్తూ జై బాలయ్య అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అది చూసిన బాలయ్య ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఒక వింత అనుభవం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా బాలకృష్ణ అభిమానులు అట్లాగే టీడీపీ కార్యకర్తలు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ ఈ అంశానికి సంబంధించి ఎక్కడ నోరు మెదపట్లేదు. దాంతో పాటు ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలోనే తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి ప్లేకార్డులు ప్రదర్శించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వాళ్ళ వద్దకు వెళ్లి మాట్లాడి వాళ్ళకు సర్ది చెప్పి ఆ తర్వాత జీఎస్టీ ర్యాలీలో పాల్గొమంటూ కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ ఘటన మొత్తం చూసినట్టయితే బాలకృష్ణకు సంబంధించి మంత్రి పదవికి సంబంధించి కొన్ని రోజుల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. అయితే బాలకృష్ణ మంత్రి వర్గంలో చేరేందుకు కొంత సుముఖత మాత్రం వ్యక్తం చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆయన వరుసగా సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సినిమాలకు మరోపక్క మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పితే రెండింటికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేను అనే భావన బాలకృష్ణలో ఉంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ మంత్రి పదవి నుంచి కూడా కొంత దూరంగానే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలోని ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు, ఆయన కూటమిలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలోని పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా సినిమా ప్రయత్నం నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అదే స్టార్డమ్ ఉన్న బాలకృష్ణకు సంబంధించి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన నేపథ్యంలోని ఆయనకు కూడా మంత్రివర్గంలోనే చోటు కల్పించాలంటూ కూడా డిమాండ్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది అభిమానులు కూడా సోషల్ మీడియాలో బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తారు. అయితే ఇదిలా ఉంటే నేరుగా బాలకృష్ణ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది తెలుగు తమ్ముళ్లు రోడ్డు మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలోకి బాలకృష్ణకు చోటు ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ జై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఒక అయోమయ పరిస్థితి మాత్రం నెలకొన్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వెనువెంటనే బాలకృష్ణను వాళ్ళని వారించి వాళ్ళని సరి చెప్పి జీఎస్టీ ప్రోగ్రామ్ లో పాల్గొమాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంటే ఓవరాల్ గా ఈ ఘటన ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు మాత్రం దారితీసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి బాలకృష్ణ వాళ్ళతో వారించడం, ఆ తర్వాత వేరే కార్యక్రమాల్లో పాల్గొవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఆ తర్వాత వాళ్ళు సద్దుమణికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఓవరాల్ గా హిందూపురంలో బాలకృష్ణ పర్యటనలో ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ సమక్షంలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు మాత్రం దారితీసింది. దేవి రైట్ కాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అభిమానుల
జిందాబాద్